వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. డిసెంబర్ 2వ తేదీ నుండి 28వ తేదీ వరకు నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని, అయితే 2వ తేదీ నుండి సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. 15 సంవత్సరాలలోపు వారు సచివాలయాల్లో, 15 సంవత్సరాలు నిండిన వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని, అదేవిధంగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాబోయే డిసెంబర్ 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రామ సచివాలయాల్లో కొత్తగా రేషన్ కార్డు కోసం అవసరమైన వారు, అర్హులైన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఇది అధికారికంగా ఉత్తర్వులు రావాల్సింది ఉంది. అలాగే ఎవరైనా కానీ ఒక కార్డులో కొత్తగా యాడ్ కావాలంటే కూడా సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. 15 సంవత్సరాల లోపు వారైతే సచివాలయంలో అప్లై చేసుకోండి. 15 సంవత్సరములు దాటిన వారైతే కనుక ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేయండి. అలాగే ఎవరైనా తొలగింపులు, రేషన్ కార్డులో చనిపోయినా కానివ్వండి, డబుల్ ఎంట్రీ, డిలీషను ఏదైనా కానీ ఆ డిలీషన్ కూడా ఇక్కడ తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుంటే నేను విచారణ నివేదికతో పాటుగా జాయింట్ కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపిస్తాము. అక్కడ 24 గంటలు తిరిగేలోపు ఆ పని అయిపోతుంది. ఈ రాబోయే ఒక సదావకాశాన్ని ప్రభుత్వం పేద ప్రజల కోసం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. తెనాలి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పెరికెల డానియల్ శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో తాము తెనాలి మండల లీగల్ సెల్ సర్వీస్ కమిటీలో వేసిన PLCకు తెనాలి మున్సిపల్ కమిషనర్ వివరణ ఇస్తూ తెనాలి పట్టణంలో 977 వీధి కుక్కలు ఉన్నట్లుగాను, వాటిలో 842 కుక్కలకు వ్యాక్సినేషన్ చేయించినట్లుగాను, చెత్తను తీసుకువెళ్లే ట్రాక్టర్లు డ్రైవర్లను జాగ్రత్తగా తీసుకువెళ్లమని హెచ్చరించినట్లుగాను, నివాస స్థలాల మధ్య ఖాళీ స్థలాలలో చెట్లు మొక్కలు పెరిగి డెంగ్యూ, కలరా వంటి వాటి మీద చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారని, అయితే వీటిలో ఏది అమలు జరగకపోగా వీధి కుక్కలు ఇష్టారీతిన ప్రజలను కరవటం, ఖాళీ స్థలాలలో నీరు నిల్వ ఉండి డెంగ్యూ వ్యాధులు బారిన పడిన వారి విషయాలు 2/9/2024 తేదీన మున్సిపల్ కమిషనర్కు లీగల్ నోటీసు పంపినా ఆయన ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో 8/10/2024న ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఫిర్యాదు చేయగా వారు 19/11/2024న చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ RDకు లేఖ వ్రాసినట్లు ఆయన తెలిపారు. తెనాలిలో ఉన్నటువంటి వీధి కుక్కల గురించి ప్లస్ ఈ వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని చాలామంది ఏం చేస్తున్నారంటే అలా వదిలేస్తున్నారు వాళ్ళ సంబంధం లేనట్లుగా. దాంట్లో మొక్కలు పెరిగి వర్షాకాలంలో నీళ్ళు వచ్చి దాంట్లో నీళ్లు ప్లస్ పాములు, దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధి వస్తుందని. తర్వాత ఇప్పుడు ట్రాక్టర్స్ ఉంటాయి, చెత్త తీసుకెళ్ళే ట్రాక్టర్స్. అంతకుముందు పాపం వర్కర్స్ రోడ్లన్నీ చక్కగా క్లీన్గా చేస్తారు. వీళ్ళు ఒక విమానం నడిపినట్టుగా నడపడం, ఆ చెత్త అంతా రోడ్ల మీద పడిపోవటం, కనీసం వాటికి టార్పోల్ని కట్టాలని చెప్తున్నాం, కానీ నోబడీ ఈజ్ బాదరింగ్. దాని గురించి కూడా మేము PLC వేస్తే ఏదో ఆ చివర్లో కప్పిన టార్పోల్ని కప్పిన ఫోటోలు తీసుకొచ్చి ఇది కూడా మేము అట్లా చేసామని చెప్పి జడ్జి గారికి చెప్తే ఓహో అని చెప్పేసి ఇలా అంటే జడ్జీలను కూడా మోసం చేస్తున్నారు ఈ మున్సిపల్ కమిషనర్ అండ్ పార్టీ. వీధి కుక్కలండి, వీధి కుక్కలు అక్టోబర్ 2023లో తెనాలి మొత్తం మీద 977 ఉన్నాయంటండి. ఎవరైనా నమ్ముతారా? వాటిల్లో 842 కుక్కలకి వ్యాక్సినేషన్ చేశారంట. మరి అన్ని కుక్కలకి వ్యాక్సినేషన్ చేస్తే మరి ఇన్ని కుక్క పిల్లలు ఎట్లా పుట్టుకొస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కాక మొన్న ఎంతోమంది 8 నుంచి 10 మంది పిల్లల్ని కరిచినాయి, పెద్దవాళ్ళని కరిచినాయి. మరి దానికి ఎవరు బాధ్యులు? ఎవరు? ఎందుకు మీరు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అధికారులకి, అది జడ్జిలకి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి మన డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ సంబంధించి అక్కడ డైరెక్టర్ గారికి రాస్తే వాళ్ళు స్పందించి 11వ తారీఖున ఈ నెల 19వ తారీఖున రీజనల్ డైరెక్టర్ అపెలేట్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు ద రిఫరెన్స్ సైటెడ్ వెరిన్ శ్రీ పెరికెల డానియల్ అడ్వకేట్ has leveled certain allegations against the municipal commissioner Tenali municipality regarding tackling the vacant lands, street dogs, etc. issues, and also requested to take a necessary action in the matter అని చెప్పేసి క్లియర్గా 19/11 తారీఖున లెటర్ రాస్తే ఒక కాపీ నాకు, ఒక కాపీ మున్సిపల్ కమిషనర్. ఆ మున్సిపల్ కమిషనర్ కూడా ఏమని రాశారండి? విత్ అన్ ఇన్స్ట్రక్షన్స్ టు అడ్రస్ గ్రీవెన్స్ అండ్ ఇన్ఫార్మ్ ద యాక్షన్ టేకెన్ టు ద కంప్లైనెంట్. అంటే నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్తే ఇంతవరకు నో యాక్షన్. ఈ కుక్కలు పెద్ద ఒకటి, ఇవన్నీ కూడా
ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మున్సిపల్ కమిషనర్. పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవం విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి విశేషంగా అభిషేకములు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అమ్మా అందరూ కూడా ఒక్కొక్కటి వెలిగించండి. తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వామివారి యొక్క కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆఖరి రోజైన మాస శివరాత్రి సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ దేవాలయం వారు ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఒక్కొక్కళ్ళ చేత భక్తుల చేత 365 ఒత్తుల చేత భక్తుల చేత వెలిగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రతి ఒక్కరికి వెలిగించే అవకాశాన్ని దేవాలయం వారు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 4-5 వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కార్తీక దీపోత్సవాన్ని వెలిగించి తిలకించి స్వామి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవాలయం వారు. అందులో ఇవాళ శుక్రవారం కూడా విశేషంగా కలిసినటువంటి పర్వదినం. ప్రదోషకాలంలో కోటి దీపోత్సవం తెనాలి నాజరపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు కార్యవర్గ సభ్యులు, అందులో ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యం వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్విఘ్నంగా కొనసాగించి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి కొంతమందికో కాకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేశారు. తద్వారా భక్తులందరూ కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి చాలామంది భక్తులు తరలి దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చారు. పిల్లల్లో ఐక్యూ పెరిగే విధంగా పాఠ్యపుస్తకాలను రూపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అన్నారు. నెహ్రూ నికేతన్ లీడ్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలోని డిఎల్ కాంతారావు వేదికపై శనివారం జరిగిన కార్యక్రమంలో లీడ్ స్కూల్ వారు టెక్స్ట్ బుక్ పేరుతో ప్రచురించిన పిల్లల్లో ఐక్యూ పెంచే పుస్తకాలను మురళీకాంత్ ఆవిష్కరించి అనంతరం జరిగిన టీచర్ల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మురళీకాంత్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికను జోడించి రూపొందించిన ఈ పుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి తమ పాఠశాలలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నూతన విద్యా విధానం నిరంతరం అభ్యాసంలో భాగంగా విజ్ఞాన సృష్టి, ప్రసారం, ఉపయోగం, అవిచ్ఛిన్న జ్ఞాన వ్యాప్తిల గురించి తెలియజేస్తుంది. ఎటువంటి ఒత్తిడి లేని విధంగా నూతన విధానాలను అందిపుచ్చుకొని విద్యా బోధన మా వంతు ప్రయత్నం చేస్తున్నామని మురళీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో లీడ్ స్కూల్ సిఇఓ సుమిత్ మెహతా ఢిల్లీ నుండి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన అతి కొద్ది పాఠశాలల్లోనే ఈ పుస్తకాలను ప్రవేశపెడుతున్నామని, నిష్ణాతులైన ఉపాధ్యాయులున్న నెహ్రూ నికేతన్లో వచ్చే సంవత్సరం టెక్స్ట్ బుక్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. జూమ్ మీటింగ్లో జోనల్ అకాడమిక్ డైరెక్టర్ లోలక్ మాట్లాడుతూ ఒకప్పటి విద్యా బోధన వలె కాకుండా నేడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఒకప్పుడు విద్యార్థులు పుస్తకాలను చదివేవారు, కానీ ఈ పుస్తకాలు పిల్లలతో మాట్లాడతాయని లోలక్ అన్నారు. లీడ్ స్కూల్కు చెందిన సీనియర్ అకాడమిక్ అడ్వైజర్ బివి సుధాకర్, ఆపరేషన్స్ మేనేజర్ డి శివారెడ్డి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. When he soars high into the sky, upon his dizzy flights, he sees the ground for miles around our house and Billy Johnson's.
But we cannot be eagles, for that would of course be nonsense. Let me try reading now. They say the eagle is a bird that sees some splendid sights. Please say splendid. Splendid. Well done. When he soars, Please say high into. high into the sky upon his daisy flights. Please say dizzy. Dizzy. They will be having the augmented reality. So what is augmented reality is whatever they are learning, they can see 3D images. So వాళ్ళకి ఇచ్చే యాప్లో let's say ఒక స్టూడెంట్ ఒక స్కెల్టల్ సిస్టమ్ గురించి నేర్చుకునేటప్పుడు he can see even the part by part. It is similarly when it comes to the languages వచ్చేటప్పటికి they will have an speaking and reading skills development program where first they can allow the system to read. యాప్లో ఆ పారాగ్రాఫ్ని సిస్టమ్ రీడ్ చేస్తుంది. సో అందులో ఉన్న హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకోవచ్చు. అలాగే వెన్ ద స్టూడెంట్ ఈస్ ట్రైంగ్ టు రీడ్ బ్యాక్ అగైన్ ఇట్ విల్ అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్స్ ఆల్సో. ప్రాపర్ ప్రొనౌన్సియేషన్స్ కనుక లేకపోతే ఇమీడియట్లీ ద సిస్టమ్ విల్ టెల్ దట్ ఈ వర్డ్ ఇట్లా కాదు ఇట్లా ప్రొనౌన్స్ చేయాలని చెప్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాథమెటిక్స్ దెర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ అండ్ ఫన్ ఎక్సర్సైజెస్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో ఇది త్రూఅవుట్ ఇండియాలో అబౌట్ 25 స్కూల్స్లో ఈ టెక్ బుక్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మన నెహ్రూ నికేతన్ మంతనాలో is one among them. So we are very happy. Question from the teachers is, of course, I have given a short answer for that, but it will be great if Smith sir or Ron sir can you please find it on that. Question is, this is a school which is having some 50 years of glory. For the past 50 years, Nehru Niketan is delivering excellent students. Now, what happened is, few students from government school have come to join this school now. So ELGA is a very good curriculum which is delivering good inputs to children and the children are able to perceive well. But now what happens is a child from government school who doesn't even know an alphabet, letters in the alphabet, how can we cope up with such children? తెనాలి మండల జగడగుంటపాలెంలో మార్కండేయ మణికంఠ భక్త బృందం వారి పంచమండపాల పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మాలధారులు భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 2వ తేదీ నుండి 28వ తేదీ వరకు నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ. తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి. రైతన్న కష్టంపై కన్నెర చేస్తున్న ప్రకృతి. అకాల వర్షాలకు ఆందోళన చెందుతున్న రైతన్నలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.